మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో సార్. మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. అంటే నిజంగా అయ్యో ఏంటి ఈ దేశం ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు అనిపించింది సార్. మీ క్లబ్ భావన నాకు తెలిసినప్పుడు. సో ఎట్లా సార్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ డిప్లొమాటిక్ క్లబ్ అనేది ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే. ప్రపంచం వ్యాప్తంగా మాకు 53 చాప్టర్స్ తోటి స్టార్ట్ చేసిన వ్యవస్థ. ఓకే. డిప్లొమసీ అనే ఈ పరిభాషలో గవర్నమెంట్ మధ్య ఉండే డిప్లొమసీ ఫెయిల్ అయినప్పుడు కల్చరల్ డిప్లొమసీ, పీపుల్స్ డిప్లొమసీ అనే ట్రాక్ టు డిప్లొమసీని ఓకే ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతూ సొసైటీ, కంట్రీస్, కాంటినెంట్స్ కలపడమే ఈ పీపుల్స్ డిప్లొమసీ ఆబ్జెక్టివ్. ఓకే. సో ఈ ఈ క్రమంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళ వ్యాపారవేత్తలు, అకాడమిషియన్స్, పాలసీ మేకర్స్, అలాగే యువ విద్యార్థులు, యూత్ అందరూ కలిసి ఒక చేసే చిరు ప్రయత్నమే పీపుల్స్ డిప్లొమసీ. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్, అన్ని కంట్రీస్లో ఈ పీపుల్ డిప్లొమసీ ఇనిషియేటివ్స్ బాగా దీన్నే పబ్లిక్ డిప్లొమసీ అని కూడా అంటారు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇలాగ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లాంటి మా డిప్లొమాటిక్ క్లబ్ ఎక్కడైతే విఫలమైన చర్చలు అలాంటి చోట మేము ఆ పాత్ర తీసుకుని అక్కడ పబ్లిక్తో మాట్లాడి, అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడి, రెండు గవర్నమెంట్స్లో ఒక సఖ్యత తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేయడము, వాళ్ళ మమేకమయ్యి, రెండు దేశాల ప్రజలు మమేకమయ్యి, రెండు దేశాల్లో ఉండే ఆర్గనైజేషన్ మమేకమయ్యి ఆ కల్చరల్ బాండింగ్ క్రియేట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అండి. సూపర్ సూపర్ సార్. మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి దాంట్లో మీ బిజినెస్ ఫీల్డ్లో. అలాంటి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని అంత కలిపేయాలి, వసుదైక కుటుంబ భావన గొప్ప విషయం. మీకు ఎలా వచ్చింది ఈ థాట్? యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో పనిచేస్తున్నాను మన హైదరాబాద్లో. ఓకే. తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఎందుకో నా కాలింగ్ అక్కడ కాదు అనిపించింది. ఓకే. బయటకు వచ్చి బిజినెస్ చేద్దామని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కొన్ని కంపెనీస్ పెట్టి ఆ కొన్ని కంపెనీస్ని నర్చర్ చేసుకుంటూ కొన్ని కంపెనీస్ అమ్మి సక్సెస్ఫుల్గా మళ్ళీ ఆ డబ్బులతోటి వేరే కంపెనీస్ కొని అలా ఇంటర్నేషనల్ బిజినెస్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మనం వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, అండ్ ట్రేడ్ చేసినప్పుడు అక్కడ పాలసీస్ తెలియాలి. ట్రేడ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ టారిఫ్స్ ఏమున్నాయి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలి. ఆ ప్రయత్నంలో కంట్రీస్ మధ్యలో జరిగే వ్యాపారం, కంట్రీస్ మధ్యలో జరిగే ఈ భాగస్వామ్యం, లేకపోతే కంట్రీ టు కంట్రీ అఫేర్స్ ఏంటి అని స్టడీ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ అఫేర్స్, భారత దౌత్యం అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే రెండు కంట్రీస్ మధ్యలో వ్యాపారం జరగాలన్నా, ప్రజల మధ్య సఖ్యత తీసుకురావాలన్నా పాలసీస్, వీళ్ళు క్రియేట్ చేసే బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రయత్నంలో నేను కరీబియన్ ఐలాండ్స్లో కొన్నాళ్ళు పనిచేస్తున్నాను. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెట్టాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఎందుకు అందరూ కరీబియన్లో పెడుతున్నారు, ఆ స్టడీ చేయడం మొదలుపెట్టా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద. చేస్తున్నప్పుడు అక్కడ ఆ గవర్నమెంట్, జమైకన్ గవర్నమెంట్ నన్ను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ టు జమైకా అని గవర్నమెంట్కి అపాయింట్ చేస్తున్నారు. చేస్తే కొన్ని కంపెనీస్ తీసుకెళ్ళడము, కొందరు వ్యాపారవేత్తలను అక్కడ తీసుకెళ్ళి ముందు ఫెమిలియేషన్ ట్రిప్ అని ఉంటుందండి. అంటే అక్కడ ఆ దేశం గురించి తెలుసుకోవడం ఎట్లా, ముందు కల్చర్ ఏంటి, కల్చర్ అర్థమైతే కానీ బిజినెస్ చేయకూడదండి. అంతే కదా సార్. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ముందు, ఆ కల్చర్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలియాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో తెలియాలి, అప్పుడు అక్కడ ఉన్న ఎకనామిక్ పాలసీస్ ఏంటి తెలియాలి, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనో, లేకపోతే పెట్టుబడులు పెడితే డబ్బులు బాగా వస్తాయని కాకుండా అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంది, కరెక్ట్, వాళ్ళు ఎలాంటి ప్రజలు, వాళ్ళ సొసైటీలో మనం బిజినెస్ చేయగలమా, వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ వచ్చే ప్రాఫిట్స్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలమా, దాన్ని రీపాట్రియేషన్ అంటారు. ఎలా తీసుకురావాలి, అక్కడ పాలసీస్ ఒప్పుకుంటాయా తెచ్చుకోవడానికి అనేది స్టడీ చేస్తామంటే కరేబియన్ ఐలాండ్స్, జమైకా గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చేస్తూ ఉండగా అక్కడ బాగా
ఆ గవర్నమెంట్ తోటి Right. మమేకమయ్యి బాగా చేస్తున్నాము. తర్వాత క్యూబా, రిపబ్లిక్ ఆఫ్ క్యూబా వాళ్ళు గమనించారు మన వర్క్‌ని. గమనించి వాళ్ళు ఏం చేశారంటే ట్రేడ్ కమిషనర్ ఆఫ్ క్యూబా అని 2 దేశాలు కలిపి మనకి ట్రేడ్ కమిషనర్‌గా అవకాశం ఇచ్చారు. Wow. అపాయింట్ చేస్తున్నారు. వావ్! అది అలాగే లాటిన్ అమెరికా, క్యూబా వచ్చి లాటిన్ అమెరికా, జమైకా వచ్చి కరేబియన్ ఐలాండ్స్ లో పనిచేస్తున్నప్పుడు చాలా ఇండియా అంటే వాళ్ళందరికీ ఇండియా అంటే ఒక గౌరవ భావం. ఓకే. ఎందుకు అంటే మన పీపుల్స్ డిప్లొమసీ, మన ఎకనామిక్ డిప్లొమసీ, మనం వేరే కంట్రీని ట్రీట్ చేసే విధానం, కరెక్ట్. ఇవన్నీ నచ్చి ఇండియా కంటే ఒక గ్లోబల్ గుర్తింపు ఉంది. అవునా సార్? గ్లోబల్ రికగ్నిషన్ ఉంది. ఓకే. వీళ్ళు ఏ కంట్రీని చిన్న చూపు చూడరు, ఏ కంట్రీని ఇబ్బంది పెట్టరు, ఏ కంట్రీ తోటి వార్ చేయరు. అవును. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ కానీ వ్యాపారం కానీ వెళ్తే అక్కడ ప్రజలతో మమేకమై పీస్ఫుల్‌గా పని చేసుకుంటారు. పీస్ఫుల్గా పని చేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని వాళ్ళ కల్చర్లో కలిసిపోతారు, ఇంటిగ్రేట్ అయిపోతారు. అవును. అదే మనకున్న గొప్పతనం. రైట్. సూపర్. ఓకే. సో అట్లా అట్లా ఈ ఈ యొక్క క్లబ్ని హుహు. ఒక థింక్ ట్యాంక్ తయారు చేయాలని చెప్పి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓకే. దాంట్లో ఫార్మర్ డిప్లొమాట్స్, అంబాసిడర్స్, ఓహ్! అలాగే అకాడమిషియన్స్, ఓకే. యూత్ చేంజ్ మేకర్స్, యూత్ డిప్లొమాట్స్, పాలసీ మేకర్స్ అందరినీ ఒక తీసుకొచ్చి దీన్ని గ్లోబల్ థింక్ ట్యాంక్ తయారు చేస్తున్నామండి. వండర్ఫుల్. వండర్ఫుల్ సార్. చేసి కాకపోతే సార్. పాలసీ మేకింగ్ చేయడము, గవర్నమెంట్స్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడము, మీరు ఇలా చేస్తే ఈ పాలసీ ఇలా తీసుకొస్తే దానివల్ల లైవ్లీహుడ్ పెరుగుతుంది, ఓకే. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతుంది అని చెప్పి ఆ పాలసీ డాక్యుమెంట్స్ని వేరియస్ గవర్నమెంట్స్కి ఇస్తాం. ఓకే. వండర్ఫుల్. వండర్ఫుల్ సార్. సార్ నాకు అయితే ఒక చిన్న డౌట్ ఉండిపోయింది సార్. ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ దౌత్యం అనేది డిప్లొమసీ అనేది స్ట్రాంగెస్ట్. సో ఒక్కసారి వాళ్ళు నో అంటే అన్నీ బంద్ అయిపోతాయి. నీళ్లు బంద్ అంటే నీళ్లు బంద్ అయిపోతాయి, పవర్ బంద్ అంటే పవర్ కట్ అయిపోతుంది. ఇట్లాంటి చోట ఓకే ఇంత పవర్ఫుల్ దౌత్యమే ఫెయిల్ అయిన చోట ఇది ఎలా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు మనం చాలా చూసాము, హెన్రీ కిసింజర్ చూసాము, మావో విధానాలు చూసాము, నెహ్రూ విధానాలు చూసాము, ఇందిరాగాంధీ విధానాలు చూసాము, నేపాల్లో ప్రచండ మొదలుకొని ఎంతో మహమ్మద్ చేస్తున్నారు, శ్రీలంకలో రాజపక్సే చూసాము, భూటాన్లో చూసాము. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఇంపార్టెంట్ అండి ఏ దేశానికైనా. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలే. అదే పీపుల్స్ ప్రజలకు ఏం కావాలో అది గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్కి ఏది కావాలో ప్రజలు చేయడం కాదు. సో ఇప్పుడు ఏమైందంటే ప్రతి కంట్రీలోనూ పీపుల్స్ డిప్లొమసీ పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి వెరీ గుడ్. అన్ని దే ఆర్ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఓకే. ఆ సొసైటీలో ఉండే వివిధ వ్యక్తుల్ని, సంస్థల నుంచి తీసుకుని పీపుల్స్ డిప్లొమసీ విభాగాన్ని ఒకరు క్రియేట్ చేసి దాని నుంచి పాలసీ డాక్యుమెంట్స్ తీసుకుని గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వండర్ఫుల్. ఓకే. సో దీనికి కూడా మెల్లిమెల్లి ఒక చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధంగా వియన్నా కన్వెన్షన్ ప్రకారము డిప్లొమాటిక్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో, ఎన్జిఓస్ ఎవరైతే మీకు యునైటెడ్ నేషన్స్లో ఎన్రోల్ చేసుకుని ఎకోసాక్ డివిజన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా దౌత్యవేత్తలే అని చెప్పి వియన్నా కన్వెన్షన్ ఉంది. అవునా? ఓ బ్యూటిఫుల్.